अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आलमी यौम इंसदाद मंशियात के मौके पर आदिलाबाद जिले पुलिस की जानिब से एक शानदार फाइके रन का इनेकाद, जिसमें तकरीबन 2000 नौजवानों, तलबा, खिलाड़ियों और शहरियों ने भरपूर जोश व खरोश के साथ की शिरकत। रुकन असम्बली पायल शंकर और जिले SP अखिल महाजन IPS ने मंशियात मुखालिफ पोस्टरों की रोनुमाई के बाद झंडी लहराकर फाइके रन का किया आगाज। इस मौके पर मुकर्ररीन ने नौजवानों से मंशियात से दूर रहने की अपील। డ్రగ్స్ పైన డ్రగ్స్ అంటే ఏంటి, చాలామంది అంటే డ్రగ్స్ ఏంటి చాలామంది అంతా ఆలోచించరు. ఇప్పుడు 26th జూన్ ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్ నుంచి ఒక డే నామినేట్ అయింది. దట్ ఎవ్రీ ఇయర్ ఈ రోజు యాంటీ డ్రగ్స్ డే, ఇల్లిసిట్ ట్రాఫిక్ అగేన్స్ట్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఒక డేకి డిసైడ్ అయ్యి డిక్లేర్ చేసి దానిపైన మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలి. ఆల్రెడీ డిక్లేర్ అయింది. దీనిలో మన తెలంగాణలో లేకపోతే మన కంట్రీలో మనం బాగా నషాముక్త్ భారత్ అండ్ మన CM సార్ అండ్ మన DGP సార్, డైరెక్టర్ ఈగల్ సార్ ఇక్కడ యాంటీ డ్రగ్స్ డే, యాంటీ డ్రగ్స్ వారోత్సవం నడవాలి డిసిజన్ తీసుకొని ప్రతి ఒక్క రోజు మనం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. మెయిన్ ఉద్దేశం మన పంజాబ్ ఏదైనా పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. మీ అందరికీ ఆ ఉడతా పంజాబ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఒక వర్డ్ ఉంటుంది ఉడతా పంజాబ్, చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇంతకుముందు ఆ పంజాబ్ అంటే అందరు రెస్పెక్ట్తో లేకపోతే చూసేవాళ్ళు, అంటే వర్క్ ఫోర్స్కి. అక్కడ ఆ వర్క్ ఫోర్స్ మొత్తం US లో, కెనడాలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఇక్కడ నుంచి అక్కడ పోయి పని చేసేవారు. మొత్తం ఇండియాకి మేజర్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ ఉండేవారు. ఆ మేజర్ వెరీ స్మాల్ స్టేట్ బట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్, రైస్. బట్ ఇప్పుడు అక్కడ లాస్ట్ 10 years నుంచి ఆ వర్క్ ఫోర్స్ మొత్తం గాంజాయి అలవాట్లో పడిన వల్ల మొత్తం అది GDP అన్నీ అక్కడ పడిపోయినాయి. మనం ఆ గాంజాయి పట్టుకున్నాం. ఆ 250 acresలో మనం గవర్నమెంట్కి మళ్ళీ రాసి రైతు భరోసా కూడా వాళ్ళకి బంద్ చేయడం జరిగింది. సో అంటే మన జిల్లాలో కూడా ఉంది, బట్ చాలామంది మేబీ దాని గురించి మాట్లాడారు. లేకపోతే नीट इम्तिहान से मुतल्लिक़ जारी बहस के दौरान खातून कांग्रेस की रहनुमा हुमेरा गुलजार ने तलबा के मुस्तक़बिल से मुतल्लिक़ अपनी तशवीश का इजहार किया। उनका कहना है कि इम्तिहानी निज़ाम में शफाफियत और इंसाफ को हर सूरत में यकीनी बनाया जाना चाहिए ताकि किसी भी तालिब इल्म के साथ नाइंसाफ़ी ना हो। देखिए खातून कांग्रेस के क्या कहना है। इस बार नीट में क्या हो गया कि बच्चों को 15 मिनट एक्स्ट्रा दिए गए पेपर्स के लिए। आप मुझे बताइए, ये 15 मिनट कोई फन नहीं है पेपर का। 15 मिनट से क्या गस्तेमिस बचस ये पूरे मतलब गरीब अफकट फार्मस पे उसके जब ये पेपर लीक, और कुछ बच्चों ने तो पेपर्स भी नहीं दिए। जिन बच्चों का ये था कि हमारा पहला अटेम्प्ट तो है, हमने इतना स्कोर ले लिया, आज वो बच्चे इस एग्जाम में नहीं दे रहे हैं। तो ये सरासर एक नाइंसाफी उस बच्चे के साथ, ये एक मतलब गलत चीज उस बच्चे के लिए हो रहा है। कल को यही बच्चे हमें सुसाइड यहाँ पे करते हैं, तो हमें इस चीज के लिए आवाज उठानी चाहिए और इस पर हमें आदिलाबाद रुकन असम्बली पायल शंकर ने कहा, जामे वोटर लिस्ट की तैयारी के लिए जारी खसूसी नज़रसानी SIR अमल के बारे में अवाम किसी भी किस्म की गलत फहमी का शिकार ना हो, क्योंकि इसका मकसद सिर्फ फ़र्जी और बोगस वोटों को वोटर फहरिस्त से हज़फ करना। उन्होंने अपने वोट की तफसीलात मुत्तलिका BLO को फराहम करते हुए SIR का अमल मुकम्मल किया और BLO की जानिब से फराहम करदा फॉर्म पूर करके हवाले किया। నమస్కారం. నిన్నటి నుండి తెలంగాణలో ప్రారంభమైనటువంటి SIR ప్రతి ఒక్క ఓటర్ పేరు ఓటర్ లిస్టులో ఉండాలంటే ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక SIRలో మనమంతా కూడా BLOలు ఇచ్చినటువంటి ఎన్యుమరేషన్ ఫారంలో మన పూర్తి వివరాలు వాళ్లకు నింపి ఇస్తేనే ఓటర్ లిస్టులో మన పేరు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పగా ఉండాలంటే
ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పేరు ఓటర్ లిస్టులో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ఎస్ఐఆర్లో గతంలో ఒకరి పేరు 2-3 ఓటర్ లిస్టుల్లో 4-5 ఓటర్ లిస్టులలో ఉండే అవకాశం ఉండే. కానీ ఈసారి ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో ఒక ఓటరు పేరు ఒకే ఓటర్ లిస్టులో ఒకే దగ్గర ఉండేటటువంటి అవకాశం ఉన్నది. మీ దగ్గరికి బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వడానికి వస్తారు. వాళ్ళు రాకముందే మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఒకటి కొత్తది మీ దగ్గర ఉంచుకోండి రెడీగా. అదేవిధంగా ఆధార్ కార్డుని కూడా మీ దగ్గర ముందర పెట్టుకుంటే ఆ వివరాలన్నీ కూడా ఎన్యుమరేషన్ ఫారంలో నింపి వాళ్ళకు తొందరగా ఇవ్వగలిగితే బిఎల్ఓ మన ఇంటికి వచ్చి ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి అవకాశం ఉన్నది. నెల రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటుని ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫారం ద్వారా నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. చాలామందికి కొందరు అనుకుంటారు, మేము ఎన్యుమరేషన్ ఫారం నింపకపోయినా మా వివరాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓటర్ లిస్టులో యథావిధిగా మా పేరు ఉంటుందని అనుకుంటారు. అది చాలా పొరపాటు. తప్పకుండా మీ సమాచారాన్ని అంతా కూడా ఎన్యుమరేషన్ ఫారంలో నింపితే కానీ మీ పేరు ఓటర్ లిస్టులో ఉండేటటువంటి అవకాశం ఉండదు. 2002లో మీ ఓటు ఎక్కడ ఉండే ఈరోజు ఉన్నటువంటి ఓటుకు సరిచూసుకొని ఆ వివరాలన్నీ కూడా నింపాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఎస్ఐఆర్లో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీ పక్షాల బిఎల్ఏలు దాంట్లో పాల్గొంటారు. ఒక తరపున ప్రభుత్వ బిఎల్ఓలు కూడా పాల్గొంటారు. ఇదంతా కూడా సమన్వయంతో చేసి ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియని మనమంతా కూడా పూర్తి చేసి ప్రతి ఒక్కరం కూడా మన పేరు ఎక్కడా కూడా పోకుండా ఆ యొక్క ఓటర్ లిస్టులో మన పేరు నమోదు చేసుకునే విధంగా ఆదిలాబాద్ ప్రజలంతా కూడా దీనికి సహకరించాలని పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతా కీ జై. सीपीआई जिले सेक्रेटरी मधुपू प्रभाकर रेड्डी ने बताया कि 28, 29 और 30 जून को मंचिरियाल में मुत्तहिदा आदिलाबाद के 4 अजला के जिले कौंसिल अराकीन के लिए 3 रोज़ा सियासी तरबियती क्लासों का इनेकाद किया जा रहा। सीपीआई जिले दफ्तर आदिलाबाद में एक प्रेस कॉन्फ्रेंस मुनक़िद हुई। इस मौके पर सीपीआई जिले सेक्रेटरी मधु प्रभाकर रेड्डी ने खिताब भी किया और तफसीलात बताई। 33 పడి జరిగే రాజకీయ శిక్షణ జరుగుతుంది. సిపిఐ మతోన్మాదం, బీజేపీ మతోన్మాదం, ఆర్ఎస్ఎస్ మతోన్మాదం, ఎస్ఐఆర్ ఓట్ల తొలగింపు ఆపాలి. ఎస్ఐఆర్ పేరు మీద ఓట్ల తొలగింపు ఆపాలి. ఎస్ఐఆర్ పేరు మీద ఓట్ల తొలగింపు ఆపాలి. भोंगिर के रुकने पार्लियामेंट चमला किरण कुमार रेड्डी ने अयोध्या राम जन्मभूमि तीर्थ ट्रस्ट से मुताल्लिक़ मुबैना माली बेज़ाब्तगियों पर सख्त रद्दअमल का इजहार किया। चमला किरण कुमार रेड्डी ने दावा किया कि राम मंदिर की तामीर के लिए मुल्क भर से जमा किए गए अतियात में तकरीबन 200 करोड़ रुपए की बेज़ाब्तगियाँ हुई। उन्होंने मुतालबा किया कि इस मामले पर वज़ीर आज़म मोदी, वज़ीर दाखिला अमित शाह और उत्तर प्रदेश के वज़ीर आला योगी आदित्यनाथ अवाम के सामने हक़ाइक़ रखें। अयोध्य మందిరంలో రామ జన్మభూమికి సంబంధించిన తీర్థ్ ట్రస్ట్ దాని జనరల్ సెక్రటరీ చెంపత్ రాయ్ గారు నిన్నటిదాకా ఏం జరగలేదని బుకాయించారు. ఆయన సొంత మనుషులు 8 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సిట్ ఉత్తరప్రదేశ్లో. ప్రజల సెంటిమెంట్లతోటి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల నుంచి చందాలు వసూలు చేసిన చందాలనే స్కామ్ చేయడం అనేది ఎంత పెద్ద విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చెంపత్ రాయ్ గారు జనరల్ సెక్రటరీగా ట్రస్ట్కు రాజీనామా చేయడం జరిగింది. అంటే ఇంతటితోటి అయిపోగొట్టాలన్న ఆలోచనతో బీజేపీ వాళ్ళు ఉంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల సెంటిమెంట్లతోటి ప్రజలందరినీ ప్రతి గ్రామానికి ఈరోజు ప్రతి వారిని ఇన్వాల్వ్ చేసి అయోధ్య మందిరానికి డొనేషన్లు వసూలు చేసి దోచుకోవడానిక 2000 కోట్ల పైచిలకు అక్కడ దప్పిదాలు జరిగినాయి. గతంలో కూడా చందాలకు అసలు కలెక్ట్ చేసిన చందాలను కూడా ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ డబ్బును
ఏ విధంగా సమకూర్చుకొని దేనికి వాడుతున్నారో కూడా బీజేపీ చెప్పాలి. ఈరోజు మమతా బెనర్జీ దగ్గర నుంచి 20 మంది ఎంపీలను, శివసేన నుంచి 6 ఎంపీలను ఒక్కొక్కరికి 70 కోట్లు 75 కోట్లు ఇచ్చి కొంటుర్రు. ఈ దోచుకున్న ధనంతోటే కొంటుర్రా ఏంది? రామజన్మభూమి రాముని పేరు చెప్పి అడుక్కున్న पैसలను. वनपर्ती जिले में बरसात के मौसम के पेश नज़र अवामी सेहत के तहफ़्फ़ुज़ के लिए ज़िले कलेक्टर आदर्श सोराबी ने महकमे सेहत को ख़ुसूसी इक़दाम करने की दी हिदायत। कलेक्टर ने कहा डेंगू, मलेरिया और दीगर मौसमी बीमारियों की रोकथाम के लिए फ़ौरी एहतियाती इक़दाम किए जाएँ। डेंगू से मुतासरा इलाक़ों में हर जुमा ड्राई डे मनाया जाए। रोज़ाना ज़िले भर में 330 डेंगू रैपिड टेस्ट मुकम्मल किए जाएँ और ज़रूरत के मुताबिक फॉगिंग मुहिम तेज़ की जाए। वनपर्ती जिले की एसपी सुनीता रेड्डी ने कहा कि मंशियात से पाक माशरे की तामीर में मेडिकल तलबा का किरदार इंतहाई अहम और नौजवान नस्ल को मंशियात से दूर रहने का अहद करना चाहिए। नशा मुक्त भारत मुहिम के तहत गवर्नमेंट मेडिकल कॉलेज वनपर्ती में मुनक़दा बेदारी प्रोग्राम से उन्होंने खिताब किया। एसपी सुनीता ने कहा कि डॉक्टर सिर्फ बीमारियों का इलाज नहीं बल्कि समाज को मंशियात जैसी बुराइयों से बचाने में भी अहम किरदार अदा करते हैं। చదువుకున్నాడు ఓక్రిడ్జ్లో చదువుకొని తన ఇంటర్మీడియట్ అయిపోయింది. తన ఇంజనీరింగ్ కాలేజ్లో సిబిఐటీలో వెళ్ళిన తర్వాత ఇంట్లో పెద్ద ఇల్లు మంచిగా ఒక ల్యాబ్ పెట్టుకున్నాడు. ల్యాబ్ పెట్టుకుని హీ స్టార్టెడ్ డూయింగ్ ద కప్ కేక్స్. మంచిగా ల్యాబ్ అంటే ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో మంచిగా కప్ కేక్స్ పెట్టుకున్నాడు. సో పేరెంట్స్ వీడేదో ల్యాబ్ పెట్టుకున్నాడు, వీడేదో ప్రదర్శన చేస్తున్నాడు, గొప్పగా ఏదో క్రియేటివిటీ అది చేస్తున్నాడు, మంచిగా ఏదో ఒకటి సెటిల్ అవుతున్నాడే, ఇంకా మొత్తం స్టడీస్ కాకుండా అనేసి అనుకున్నారు. కప్ కేక్స్ ఏదో తయారు చేయడం స్టార్ట్ చేశాడు. కప్ కేక్స్ లో ఈ స్టార్టెడ్ పుట్టింగ్ ద హ్యాష్ ఆయిల్ విచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ wheat. When I worked in narcotics when it has started in way back in 2023, I have seen many students we have got hold of many students who were actually the consumers and the drug peddlers who are actually targeting the youngsters, adolescent age groups, campuses. वनपर्ती जिले में सड़क हादसात की रोकथाम और मंशियात पर काबू पाने के लिए जिले इंतजामिया ने मुतल्लिका महकमों को बाहमी राब्ते के साथ मौसर इक़दाम करने की हिदायत दी। जिले कलेक्टर आदर्श सोराबी की सदारत में मुनक़दा इजलास में कौमी शहरा 44 और दीगर हादसा ज़दा मकामात पर हिफाजती इंतजामात मजबूत बनाने, ट्रैफिक क़वानीन पर सख्ती से अमल कराने, हेलमेट के इस्तेमाल को यकीनी बनाने और अवामी बेदारी मुहिम चलाने की हिदायत थी। निजामाबाद पुलिस कमिश्नर PSI चेतनिया IPS ने कहा हर शहरी को मंशियात के खात्मे में हिस्सा लेना चाहिए और नौजवानों को मंशियात का शिकार होने से बचाना हर एक की जिम्मेदारी। निजामाबाद पुलिस कमिश्नरेट हुदूद में महकमे पुलिस की तरफ से निजामाबाद सिक्योरिटी काउंसिल और IMA डॉक्टरों के इश्तराक से मंशियात पर काबू पाने के बारे में बेदारी पैदा करने के लिए मुनक़्क़िद की गई 2K रन में मेहमान ख़ुसूसी की हैसियत से खिताब करते हुए उन्होंने निजामाबाद सिक्योरिटी काउंसिल के अरकान, IAM के नुमाइंदों, पुलिस अफसरान और शिरका को मुबारकबाद दी जिन्होंने इस तकरीब को कामयाब बनाया। కొత్తగా లేదు, ఎప్పటి నుంచో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం డ్రగ్స్ గురించి అనేది మనం ఆలోచించాలి. మనకి నైబర్స్, ఫ్రెండ్లీ నైబర్స్ ఉన్నారా? మన దేశానికి ఎవరున్నారు నైబర్స్? ఎవరు మన దేశానికి నైబర్స్ ఎవరు? చెప్పు, గట్టిగా చెప్పు. కరెక్టే. పాకిస్తాన్, ఇంకోటి చైనా. మనకు బాగా క్లోజ్గా ఉంటాయా దోస్తులా? ఇవి లేవు కదా. మనతో యుద్ధం చేయాలని ట్రై చేశారు. పాకిస్తాన్ 2 సార్లు ఓడిపోయింది. తర్వాత ఏం చేసిందంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసింది. 2008లో ఏమైంది? అజ్మల్ కసాబ్ ముంబై మీద అటాక్ అయినప్పుడు అజ్మల్ కసాబ్ని పట్టుకున్నాం. అప్పటిదాకా పాకిస్తాన్ ఏమనేదంటే లేదు టెర్రరిస్ట్ మా దగ్గర ఉండేవాళ్ళు కాదు, మేమంతా పీస్ఫుల్ నేషన్ అనేవాళ్ళు. అజ్మల్ కసాబ్ గారిని పట్టుకుని వాడు ఏ దేశం రా అంటే పాకిస్తాన్ మమ్మల్ని ISI ట్రై చేసిన వాడే చెప్పాడు. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా కష్టం అవుతుందని వాళ్ళు ఏం ప్లాన్ చేశారు అంటే మన దేశాన్ని పాడు చేయాలంటే మన దేశాన్ని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? యువతకి డ్రగ్స్ అలవాటు చేద్దాం అని ప్లాన్ తీసుకొచ్చారు. అందుకోసమే ఎప్పుడు ఉండే గాంజా, కొత్తగా ఉన్న గాంజా మొక్క ఎప్పుడు కొత్తగా ఏం రాలేదు. దాని యొక్క ప్రాబల్యం పెంచారు. వాళ్ళ యొక్క ప్లేయర్స్తో ఇండియాలోకి డ్రగ్స్ పుష్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండియా కలవాలా, పాకిస్తాన్ కలవాలా? ఈ డ్రగ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు, మీరేదో కన్జ్యూమ్ చేస్తున్నారని మిమ్మల్ని పిలవలేదు. మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే మీరు మీ ఏరియాలో ఈ మెసేజ్ తీసుకువెళ్ళాలి. ఈ డ్రగ్స్ రహిత తెలంగాణగా
తర్వాత డ్రగ్స్ రహిత దేశంగా మనం మార్చాలి అంటే పక్కనున్న శత్రు దేశాల కుయుక్తుల్ని మనం ఓడించాలి అంటే ఈ డ్రగ్స్ నుంచి మన యువతని మనం కాపాడుకోవాలి. మీరు మెసెంజర్ లాగా, మీరు ఒక అంబాసిడర్ లాగా బిహేవ్ చేయాలి. మీకు ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, మీరు డౌట్ ఉంటుంది, సార్ మా ఊళ్ళో మా ఏరియాలో డ్రగ్స్ తీసుకుంటున్నారు సార్, ఎవరికి చెప్పాలి సార్, చెప్తే మమ్మల్ని తిడతారు అనే డౌట్ వస్తుంది. 1908 ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, నువ్వు రాశారు ఎక్కడ ఉంది? అరే టోల్ ఫ్రీ నెంబర్ అక్కడ పెట్టలేదు. AIMIM के सदर असदुद्दीन ओवैसी की हिदायत और रुकन असम्बली नामपली माजिद हुसैन की रहनुमाई में मल्लेपल्ली डिवीजन में सेवरेज मेन होल्स की तामीर नौ के कामों का जायजा लिया गया. साबिक कॉरपोरेटर जफर खान ने प्राइमरी यूनिट सुदूर और GHMC हुकाम के हमरा इब्राहिम मस्जिद से बड़ी मस्जिद तक जारी सेवरेज मेन होल्स की तामीर नौ के कामों का मुआयना किया. इस मौके पर मुतल्लिका हुकाम को हिदायत दी गई कि अवामी सहूलत के पेश नज़र तामीराती काम बर वक्त और मियारी अंदाज में मुकम्मल किए जाएँ. ऑल इंडिया स्टूडेंट फेडरेशन ने हनमकुंडा के गुंडला संगारम में बेघर तलबा में नोटबुक्स और तालीमी सामान तकसीम करते हुए हुकूमत से मुतासरा ख़ानदानों को मकानात फराहम करने का मुतालबा किया. AISF के साबिक़ कौमी सदर तो कालापली श्रीनिवास राव ने कहा कि तंजीम हमेशा तलबा के हुकूक़ और फलाह के लिए काम करती है. चोप्पाडंडी के रुकन असम्बली मेड्डीपल्ली सत्यम ने BRS के वर्किंग सदर के रामाराव पर हैदराबाद और तेलंगाना की छवि को नुकसान पहुंचाने की कोशिश का इल्ज़ाम आयद किया. मेड्डीपल्ली सत्यम ने दावा किया कि वज़ीर आला रेवंत रेड्डी हैदराबाद की ब्रांड इमेज को आलमी सतह पर मज़ीद मजबूत बनाने के लिए काम कर रहे हैं, जबकि KTR शहर की मईशत और रियल एस्टेट से मुतल्लिक़ मनफी बयानात दे रहे. BRS पार्टी वर्किंग प्रेसिडेंट KTR గారు మరి ఆయన టీం సభ్యులంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా ఎంతసేపు KTR గారిలో ఆయన మాటల్లో ఆయన బాడీ లాంగ్వేజ్లో ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అధికారం కోల్పోయినా ఇక జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాలేమన్న ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి గత పాలకులు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక విశ్వ నగరంగా దీన్ని తీర్చిదిద్దితే ఎంతసేపు హైదరాబాద్ యొక్క దీని బ్రాండ్ ఇమేజ్ని దీన్ని ఏ విధంగా ఆర్థికంగా విధ్వంసం చేయాలని చెప్పి KTR గారు నిత్యం ఆయన మాటల్లో దీన్ని ప్రతిబింబిస్తుంది. నువ్వు ఏం చేసినా కూడా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ తగ్గదు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి గుర్తింపు కూడా తగ్గదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి పెడబొబ్బలు పెడుతున్నటువంటి KTR మనం చూసినాం. రాయదుర్గంలో ఒక 6 ఎకరాలు అంతా 237 కోట్లు మార్కెట్లో వచ్చిన సందర్భం చూసినాం. వీళ్ళు ఎక్కడ హైదరాబాద్లో భూమి అమ్మకానికి పెడితే 100 కోట్లకి ఎక్కడ కూడా తక్కువ పలికే పరిస్థితి లేదు. ఇలా నీకే ఎందుకట్లా కనబడుతుందో KTR నాకైతే అర్థం కావట్లేదు. పచ్చకామర్లు ఉండడానికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఇలా మీరు ఒక ప్రశ్న. करीमनगर जिले में खुसूसी वोटर फहरिस्त जामे नज़र सानी SIR अमल को शफाफ और मुनज़्ज़म अंदाज में मुकम्मल करने की हिदायत एडिशनल कलेक्टर रेवेन्यू श्रीनिवास रेड्डी ने मनुकोंडूर मंडल के मंजमपल्ली गांव में BLOs की जानिब से घर घर जाकर SIR फॉर्मों की तकसीम का जायज़ा लिया. उन्होंने कहा कि किसी भी अहल वोटर का नाम वोटर लिस्ट से नहीं हटाया जाएगा, इसलिए आवाम को परेशान होने की ज़रूरत नहीं है. पोट्टीगुट्टा तांडा ग्राम पंचायत में एक कांग्रेस रहनुमा पर सरकारी पीने के पानी के बोरवेल की मुबैना गलत इस्तेमाल और देहातियों को धमकाने के इल्जाम सामने आए. गांव वालों का इल्जाम कि कांग्रेस रहनुमा ग्राम पंचायत के पीने के पानी के बोरवेल को ज़ाती इस्तेमाल में ला रहे. इसकी मुखालिफत करने पर सरपंच और दीगर देहातियों के साथ मुबैना तौर पर बदसलूकी और धमकियां दी गई. देहातियों का ये भी दावा है कि मुतल्लिका रहनुमा ने पुलिस और कांग्रेस पार्टी की पश्तपनाही का हवाला देकर धमकाया. NTR जिले के मेलोरम में रुकन असम्बली वसंत वेंकट कृष्णा प्रसाद ने लंका खानदान की अन्नप्राशन तकरीब में शिरकत की. मेलोरम के MLA और TDP के रियासती तर्जुमान वसंत वेंकट कृष्णा प्रसाद ने TDP नौजवान विंग के हल्के सदर लंका लतीश की साहिबजादी गितिक्षा की अन्नप्राशन तकरीब में शिरकत की. मेलोरम के रुकन असम्बली वसंत वेंकट कृष्णा प्रसाद ने गोल्लापोडी में मुस्तकिन में वज़ीर आला रिलीफ फंड के चेक तकसीम किए. MLA वसंत कृष्णा प्रसाद ने कहा कि गरीब आवाम के तिब्बी अखराजात का बोझ कम करना हुकूमत की अवलीन तरजीह. उन्होंने कुंडापल्ली, इब्राहिमपट्टनम और विजयवाड़ा रूरल के मुस्तकिन में CMRF के रीइंबर्समेंट चेक और LOCs भी तकसीम किए.
भोंगिर के रुकने पार्लियामेंट चमला किरण कुमार रेड्डी ने अयोध्या राम जन्मभूमि तीर्थ ट्रस्ट से मुताल्लिक मुबैना माली बेज़ाब्तगियों पर बीजेपी और मरकजी क़यादत को तनक़ीद का निशाना बनाया। चमला किरण कुमार रेड्डी ने इल्ज़ाम आयद किया कि राम जन्मभूमि ट्रस्ट के नाम पर जमा किए गए एहतियात में 200 करोड़ रुपए की बेज़ाब्तगियाँ हुई। उन्होंने मुतालबा किया यहाँ मोदी और वज़ीर दाखिला अमित शाह और उत्तर प्रदेश के वज़ीर आला योगी आदित्यनाथ इस मामले पर वजाहत करें। ఈరోజు అయోధ్య మందిరంలో రామ జన్మభూమికి సంబంధించిన తీర్థ్ ట్రస్ట్ దాని జనరల్ సెక్రటరీ చెంపత్ రాయ్ గారు నిన్నటిదాకా ఏం జరగలేదని బుకాయించారు. ఆయన సొంత మనుషులు 8 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సిట్ ఉత్తరప్రదేశ్లో. ప్రజల సెంటిమెంట్లతోటి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల నుంచి చందాలు వసూలు చేసిన చందాలలోనే స్కామ్ చేయడం అనేది ఎంత పెద్ద విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చెంపత్ రాయ్ గారు జనరల్ సెక్రటరీగా ట్రస్టుకు రాజీనామా చేయడం జరిగింది. అంటే ఇంతటితోటి అయిపోగొట్టాలన్న ఆలోచనతో బీజేపీ వాళ్ళు ఉంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల సెంటిమెంట్లతోటి ప్రజలందరినీ ప్రతి గ్రామానికి ఈరోజు ప్రతి వారిని ఇన్వాల్వ్ చేసి అయోధ్య మందిరానికి డొనేషన్లు వసూలు చేసి దోచుకోవడానిక 2000 కోట్ల పైచిలకు అక్కడ దప్పిదాలు జరిగినాయి. గతంలో కూడా చందాలకు అసలు కలెక్ట్ చేసిన చందాలను కూడా ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ డబ్బును ఏ విధంగా సమకూర్చుకొని దేనికి వాడుతున్నారో కూడా బీజేపీ చెప్పాలి. ఈరోజు మమతా బెనర్జీ దగ్గర నుంచి 20 మంది ఎంపీలను, శివసేన నుంచి 6 ఎంపీలను ఒక్కొక్కరికి 70 కోట్లు 75 కోట్లు ఇచ్చి కొంటుర్రు. ఈ దోచుకున్న ధనంతోటే కొంటుర్రా ఏంది? రామజన్మభూమి రాముని పేరు చెప్పి बैनुल अक़वामी यौम इंसदाद मंशियात के मौके पर वरंगल में कांग्रेस के ज़र एहतमाम मुनक़दा इजलास में पार्टी रहनुमा राजनाथ श्रीहरि ने मंशियात के खात्मे के लिए इज्तिमाई जिम्मेदारी पर जोर दिया। राजनाला श्रीहरि ने कहा, मंशियात की रोकथाम सिर्फ हुकूमत की जिम्मेदारी नहीं बल्कि वालिदैन, असातिज़ा, पुलिस, डॉक्टरों, समाजी तंजीमों और माशरे के हर फर्द को इस मुहिम में अपना किरदार अदा करना चाहिए। ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి నేను ఒక పిలుపుని వదలుచుకున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కన్నా మరి డ్రగ్స్ ను అరికట్టడంలో చాలా ముందుంది. నార్కోటిక్ వాటి ద్వారా మరి వరంగల్ జిల్లాలో స్థాయిలో గాని మిగతా జిల్లాలో ఉన్న స్థాయిలో కమిషనర్, ఎస్పీ, కలెక్టర్ లో రేంజ్ లో ఉన్న అధికారులు రోజు రోజుకు వారు తీసుకునే కఠిన చర్యల మీద మరి డ్రగ్స్ అనేది తగ్గుతూ జరుగుతుంది. మరి డ్రగ్స్ అనేది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే కాదు, మనందరి మీద ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సినీ ప్రముఖులు, వ్యాపారస్తులు అందరూ కూడా వారు పర్సనల్ గా తీసుకొని వీటి మీద అరికట్టడానికి ప్రచారం చేస్తే తప్ప మరి డ్రగ్స్ అరికట్టలేము. అదేగాక మెయిన్ గా ముఖ్యంగా పోలీస్ అధికారులు గాని సినిమా హాల్స్ దగ్గర గాని, కేఫ్ల దగ్గర గాని, పబ్లలో, క్లబ్లలో దగ్గర కూడా చాలా అరికట్టాల్సిన అవసరం ఉంది. మరి అదేగాక బార్డర్లలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ డ్రగ్స్ మహమ్మారి బార్డర్లోకి వెళ్లి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి కూడా మరి రావడం జరుగుతుంది. అక్కడ డ్రగ్స్ కు అలవాటైన వాళ్ళకి సోయి లేక వారు ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో మరి యువత వైపు మొగ్గు చూపే పరిస్థితులు ఉన్నారు కనుక తప్పకుండా మరి డ్రగ్స్ ను నియంత్రించాల్సిన అవసరం అందరి మీద ఉందని నేను తెలియజేస్తూ ప్రభుత్వం ఇందులో రేవంత్ రెడ్డి గారు ముందున్నారని నేను తెలియజేస్తున్నాను. आदिलाबाद जरी मार्केट कमेटी चेयरमैन बोरांचो श्रीकांत रेड्डी ने कहा, मुहर्रम का त्यौहार मजहब और जात पात से बालातर होकर तमाम तबकात के लोग मिलजुल कर मनाते हैं, जो मुल्क की मजहबी हम आहंगी और भाईचारे की जिंदा मिसाल
उन्होंने जिले कांग्रेस कमेटी सदर डॉक्टर नरेश जाधव, साबिक रुकन पार्लियामेंट स्वयं बापू राव, आदिलाबाद म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा सतीश और दीगर कांग्रेस कायदीन के हमरा तालुका तला मदुगू के रोयाडी गांव में वाक़ मशहूर हुसैन दरगाह में हाज़िरी दी और मुहर्रम की तक़रीबात में शिरकत की। कामारेड्डी में रियासती हुकूमत के मुशीर शबीर अली ने नए मकान की गृह प्रवेश तकरीब में शिरकत करते हुए अहल खाना को मुबारकबाद दी। कामारेड्डी शहर के देवी विहार में माचारडी मंडल के सोमारम पेट गांव से ताल्लुक़ रखने वाले बालाराजू गौड़ के नए मकान की गृह प्रवेश तकरीब में रियासती हुकूमत के मुशीर शबीर अली शरीक हुए। इस मौके पर उन्होंने बालाराजू गौड़ और उनके अहल खाना को मुबारकबाद दी और नए घर के लिए खुशहाली, अमन और कामयाबी की दुआ की। आदिलाबाद कांग्रेस असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि जिस्मानी माजूरी इंसान की तरक्की में रुकावट नहीं बनती अगर इसके अंदर मजबूत इरादा और एतमाद मौजूद हो। उन्होंने कहा, पैदाइशी हड्डियों की नायाब बीमारी ऑस्टियोजेनेसिस इम्परफेक्टा के बावजूद बिस्तर तक महदूद रहकर मसनवी ज़हानत और डिजिटल शोबे में मुलाजिमत हासिल करने वाले नौजवान वेंकट रामन्ना की ज़िंदगी दीगर माजूर अफराद के लिए मशाल राह। कंदी श्रीनिवास रेड्डी ने आदिलाबाद के कैलाश नगर में वेंकट रामन्ना के वालिदैन सुरेखा और संतोष कुमार के घर पहुंचकर नौजवान की हौसला अफजाई की और उसकी गैर मामूली जद्दोजहद को सराहा। ఒక వార్ రూమ్ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి. ఆ నంబర్కి మీరంతా కూడా యాజ్ ఏ కౌన్సిలర్స్, డిఫీటెడ్ కౌన్సిలర్స్ ప్రతిరోజు BLO అంటే మీ బూత్ లెవెల్ ఆఫీసర్, BLA2 బూత్ లెవెల్ ఏజెంట్, మన బూత్ లెవెల్ ఏజెంట్ వారితో కోఆర్డినేషన్ చేసుకొని సూపర్వైజర్లు వేసినాం. ఒక్కొక్క 10 బూత్లకి ఒక సూపర్వైజర్ వేసినాం. పెద్దల సూచన మేరకు 10 బూత్లకు, టౌన్లో 10 బూత్లకు కొన్ని చోట్ల 2 లేదా 3 సూపర్వైజర్లు కూడా వేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. మొత్తం ఓట్లు 85,000 ఓట్లు మ్యాపింగ్ కాలేదంటే 85,000లో 40,000 ఓట్లు కేవలం టౌన్లోనే మ్యాపింగ్ కాలేదు. 50% ఆల్మోస్ట్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నంబర్ 1 आदिलाबाद AC అంటే आदिलाबाद। इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।